హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని దీంట్లో ఉన్నటువంటి ఎన్నో కొన్ని లోపాలు హైందవం దానికి దీనికి ముడిపడి మిస్టర్ నువ్వు చదవలేదా చదువుకోలేదా నీకు తెలియదా ఇప్పుడు క్రైస్తవులు హలో బ్రదర్ సనాతనం అంటే మారకుండా ఉండేది మరి మారిన తర్వాతనే వేదాలు రాసుకున్నారు వేదాలు రాసుకున్న తర్వాతనే బుద్ధుడు వచ్చి యజ్ఞయాగాదులు తప్పు అన్నాకనే వేదాలను తీసేసుకొని ఉపనిషత్తులు రాసుకున్నారు అది అయిపోయిన తర్వాత అష్టాదశ పురాణాలు రాసుకున్నారు ఆ తర్వాత వేదాంగాలు రాసుకున్నారు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రామాయణ భారతాలు రాసుకున్నారు ఇవన్నీ మారకుండా ఉంటేనే వచ్చినాయా ఒక అవతారం ఎత్తిన తర్వాత దేవుడు మీరు రాసుకున్న ఆ పవిత్ర గ్రంథాల్లోనే ఒక అవతారం విష్ణుమూర్తి ఒక అవతారం ఎత్తి తర్వాత మళ్ళొక అవతారం ఎత్తి ఆయనే ఒక అవతారం ఎత్తుకుంటూ ఒక్కో కాలానికి ఒక్కో రకమైనటువంటి శత్రువును మార్చడం కోసం ఒకసారి వరాహ అవతారం ఎత్తి ఒకసారి కూర్మ అవతారం ఎత్తి ఒకసారి ఎన్నో అవతారాలు ఎత్తుకుని వచ్చాడు కదా అంటే ఆయన మీరు రాసుకున్న కథల్లోనేమో కాలానికి అనుగుణంగా దేవుడు అవతారాలు మారుస్తూ ఆయుధాలు మారుస్తూ ఆయన చేయొచ్చు కానీ మనం మారకుండా ఉండాలన్నా ఎంత సరైనది కాదు. సనాతన ధర్మం వేరు హైందవ ధర్మం వేరు సనాతన ధర్మానికి హైందవ ధర్మానికి సనాతనం అంటే మారకుండా ఉండేది సరే ఓకే లింక్ లేదు అంతేనా అంతే. సో క్రైస్తవానికి ఒక సనాతన ధర్మం ఉంది ఇస్లాంకి ఒక సనాతన ధర్మం అవును ఉందా అరే ఎందుకు లేదు మన గిరిజన ప్రాంతాలకు ఒక సనాతన ధర్మం ఉంది అది బతుకుంది. ఇప్పుడు మనం అనుకునే సోకాల్డ్ ప్రచారంలో ఉన్న పాపులర్ మతాలన్నీ అనేక మార్పు చెట్లకు గురైనాయి అవి ఉనికి కోసం చస్తున్నాయి కానీ